హాయ్ దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మనందరం మంచిగా ఉండాలని కోరుకుంటాను. ఇక 6 రోజులు 7 రోజులు వర్షం పడితే ఇక మళ్ళీ పత్తిలకు రాకుండా అయ్యింది. ఇక ఇప్పుడు నిన్న నుండి కొంచెం వర్షం వెలిచింది. ఇక ఇవాళ పత్తి కలుపుతాను. అవునా, మనవరాలను తీసుకొని వచ్చి పత్తి కలుపుతాను. ఇక ఎన్ని రోజులు పడుతుందో, 2-3 రోజులు పడుతుంది. పడ్డ మంచిదే, కానీ ఇప్పుడు మంచిగా వస్తుంది. ఐదారు రోజులు మంచిగా ఒక్క తీరుగా పడ్డాయి. అన్నం తిన్నారా దోస్తులు మీరు? ఇక మేమైతే ఇంకా తినలే, కానీ 2 రోజులు పోయింది. 2 రోజులు కలిసినాం, అక్కడికి ఇక్కడికి 2 రోజులు కలిసే వరకు ఇక వర్షం అందుకున్నది. ఇక వర్షం అందుకున్న వాళ్ళే ఇక ఇంట్లోకి రాకుండా అయినాం. ఇక బయట పనులే చేసుకున్నాం. నా వడ్ల కాడికి అటు ఆ పొలం కాడికి ఈ పొలం కాడికి పోయినాం. ఇక ఇప్పుడు మళ్ళీ గిరవైన వాళ్ళే ఇక అందరూ కైకిల్లో వాళ్ళను ఇక దొరకకుండా మాకు రమ్మన్న వాళ్ళు ఇక మాకు దొరకలే. మళ్ళీ రేపు 2-3 వస్తానన్నారు. ఇవాళ మా మనవరాలు ఒక ఆమె ఆయన కడిగి కలిసేస్తాం పా అమ్మ అని వచ్చి ఆయన కడిగి కలుపుతాం సాతనైన కాడి. గడ్డి మందు కూడా కొట్టినాం, కానీ గడ్డి మందు కొడితే వానకు చావలే. బాగా ఎండవు కదా, మంచిగా చచ్చిపోవు, మాడిపోవు. చెగ్గయ్యాలనైతే గాలి కూడా వస్తుంది, ఎండ అనిపిస్తలేదు. నిన్ననైతే పైపు తోడుతా అంటే నీళ్ళు ఊరుడు, అస్సలు నీళ్ళు ఊడ్చేది లేదు. ఎంత ఊరుడు, నీళ్ళు ఊరుతా అంటే గడ్డంతా కూలుడు, ఎంత తాగితే అంత కూలింది. గోసైన అవ్వ నిన్న బాగా కొట్టింది బిడ్డ. ఆ ఎండకు ఇక తాతయ్యకి అయితే మస్తు చెమటలు వచ్చినాయిరా. ఇక నాకు జ్వరం వచ్చిన పానమాయ పాడుగాను తిరుగ చెమటలు వచ్చుడు. ఇక ఇట్లా అంగుకుంటా అటు వరవచ్చే వరకే మళ్ళీ బాకిటాడు నిండనే తింటాను. మస్తు ఊట. ఇది గునుగు నాది. ఏది మమ్మీ? ఈ గునుగు కూడా మేము కూర వండుకునేది చిన్నప్పుడు. అయితే ఒళ్ళెడకు దింపకపోయి కూర వండుకునేది. మరి గునుగు కూర ఇప్పటికైనా మంచిగా ఉంటుందిరా. ఉంటుంది, మేము తింటాం. ఉండదు, మంచిగా ఉంటుంది. ఇగో ఇంట్లో ఎన్ని తీర్ర గడ్డి ఉన్నదంటే ఇగో చెంచెల కూర, ఇగో ఇది గోళ్ళగుండి, ఇగో ఇది కట్ల పూలది. ఇక అన్ని తీర్ల గడ్డి ఉన్నది ఇక మంచిగా, కానీ మంచిగా వస్తుంది. వాన చేయబట్టి మంచిగా వస్తుంది. అయితే ఇక మేము చిన్న కూరగాయలు అప్పుడు ఏమి చేస్తాంరా, మా వెంబడి పోదాం, పోయి కలుపు పత్తి కలుసుకుంటా మిరపతోటలు అటు మాకు బాగా పెట్టేది. మిరపతోటలు కలుసుకుంటా ఏ కూర ఉన్నా కానీ మంచిగా తెంపుకుంటా మా పోలు చేసుకుంటా మేము ఇక కలుపుతాం. అది మేము తిన్నాంరా. ఇక్కడ కూడా వచ్చి ఏరకపోయి తింటిగో ఇల్లు చిన్నోళ్ళు ఏమందరు ఎరికాను ఏముండు మనం బతుకమ్మ వేసేది తింటారు కానీ అంటారు. కానీ అన్నిట్లల్లా మంచిగా ఏందో ఉంటుంది అటు విటమినో ఉంటుందట మంచిగా తినేది. నేనైతే అన్ని తీర్ల తిన్నరా. ఇప్పుడు తినంటలేరు, గడ్డి అంటారు. కానీ తోటకూర అంత మంచిది ఏది కాదు. మళ్ళీ ఇది తోటకూర మన చేనులది మంచిది. అది ఇక్కడ ఉన్నదా మమ్మీ? ఉన్నదిరా. ఇగో ఇది అదే, ఇది చెంచెల కూర, ఇగో ఇది గునుగు కూర. ఉండే కోడి జుట్టు కూర అని ఉండేది, అది తోటలల్లా. కోడి జుట్టు కూర మంచిగా ఉంటుంది ఉండదా? కోడి జుట్టు కూర అయితే మస్తు ఉంటుంది. ఇంకా అన్ని కూరలు ఎరక తిన్నాం. మళ్ళీ మన అంగట్లలో తెస్తే ఇప్పుడు మొన్ననైతే అండితే వీళ్ళు అయితే బిల్కులు ముడతలేరు ఆ తోటకూరను. తాతయ్య అయితే నేనేమో కొండపోయింది ఎందుకని నేను ఇక ఇది మళ్ళీ తోటకూర కాడ అంగిందేమో చేస్తుంది. తోటకూర ఎందుకు వండుకున్నా, నాకు అద్దా తోటకూర అన్న వాళ్ళు సపరే కాడ వాళ్ళు చెప్పిన. ఇక ఇంటికాడికి తెంపి అంటిన బిడ్డ. పచ్చిమిరపకాయలను మంచిగా కొత్తిమీర, అంగడి పోతాం కదా మనం, ఏ కొత్తిమీర తెచ్చి పచ్చిమిరపకాయలు వేసి మంచిగా ఉడకబెట్టి పోపు పెట్టిన. గంట తలపని ఉంటుంది కదా, ఉడకబెట్టి పోపు పెడితే ఈ చిన్న ఆమె కూడా మరి మంచిగానే ఉన్నది అనుకున్నది, ఎట్లా అనుకున్నది. ఈమె కూడా తింటాను ఇక తోటకూర తిన్నది.
తినొద్దు తినపోయి చెంచాల కూరనాయి ఏది మామ చూసి ఇదేమో గునుక్కూర దీన్ని సంతం వండుకున్నాం కాదు దీన్ని వేసుకొని వండుకున్నాం కాదు కానీ 2-3 సార్లు ఇప్పుడు పత్తిలో కదా నాని ఇక ఉసుకుంటుంది 2-3 సార్లు కడుక్కోవాలి 2-3 సార్లు కడిగి మంచిగా కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకొని మంచిగా ఉడకబెట్టి రుద్ది పోపు పెట్టినాం కాదు మళ్ళీ లేకుంటే ఆకులే పోపు పెట్టినాయి ఏం కాదు మంచిగా ఉంటుంది ఎట్లనైనా వండుకొని తినచ్చు కానీ మంచిది ఆకుకూరలు ఈ కొన్నాటి కన్నా ఇది మంచిది మన చేనులలోనే మంచిది పోగిన తర్వాత ఏరకపోయి అంటే చూపిద్దాం తోటకూర మంచిది అన్నట్టు ఇక వాళ్ళు మందులు చల్లుతారు మనం మందులు ఇస్తాం మా అంటే 2-3 సార్లు కడగాలిరా ఇంకా అన్ని తీర్లా పెద్ద ఆకుల కూర ఈ గునుగు ఈ చెంచల కూర కోడిజుట్టు కూర ఇగో ఇవన్నీ తీసి మంచిగా కలిపి వండాలి బిడ్డ వండితే సూపర్ ఉంటుందిరా నాకెందుకు తోటకూరను చిన్న చేపల కూర మస్తు ఇష్టం అయితే ఇష్టం ఉంటుంది మొన్న చూడదమ్మా మరి మొన్న 2 పూటలు తిన్నా మా మనవడు తెచ్చిన చేపలు అంటే మనవడు తెచ్చిండు మనవరాలు ఇచ్చింది మనవరాలు ఎప్పుడైనా ఇస్తాడు కొడుకు పాపం దగ్గర ఉంటే పట్టుకిస్తాడు దూరం ఉంటే ఎక్కడ ఇచ్చు కానీ దూరం ఉంటే అలా కొడుకులు తినకూడదు దగ్గర ఉండి పట్టుకి మా అమ్మమ్మ లేచిన కనబడుతుంది చేపల కూర తింటే మంచిదని ఇచ్చింది కళ్ళు కనబడుతుంది అమ్మమ్మ ఇట్టిగా వండుకున్నాం బిడ్డ చిన్న చేపలు 3 పూటలు తిన్నా మంచిగా అనిపిస్తుంది రా చేపల కూర ఇలా చిన్న చేపల కూర మంచిగా ఉంటుంది అన్న టేస్ట్ చిన్న చేపలది మంచిగా ఉంటుంది పెద్దటికి అన్న ఈ పెద్దగా బొమ్మెలు అంటాం కానీ బొమ్మెల కూర రుచి ఉంటుంది రవ్వుల కూర మంచిగా ఉంటుంది రుచి కానీ కంపు ఉంటుంది కొంచెం ముళ్ళు ఉంటాయి ఇంకా మొన్న అట్టి చేపలు కూడా తెచ్చిండ్రా అట్టి చేపలు తెచ్చి ఆడబెట్టి కూరగాయలు అన్నీ తీసి 5 దోస్తులు ఇక ఆకలి అయితే అండి ఒకటి అవుతుంది కావచ్చు అన్నం తినకందుకు చెట్టు కిందకి వచ్చినాం ఇక అన్నం తిన్నాక కలిసి ఆకలి అయితే మంచిగా నత్తాను గడ్డి కానీ 5 దోస్తులు మేమేమో కలుసుకుంటా ఒడ్డు దాకా వచ్చినాము ఆగో మాకు ఆ కోత ఏమో ఆగో టిఫిన్లు వర్కులు ఆగో అవన్నీ ఆగో అటో ఇటో విసిరేసిపోతాండి ఇక ఏం చేసుడు విసిరేసిపోతాంది మళ్ళీ ఎంకులు ఆడుకోవాలి ఇక ఏం చేసుడు విసిరేసి అవతల పడతాను ఇల్లు పని అప్పట్లో కొంచెం ముందు వచ్చినా కానీ కొంత పెడితే తిండు కదా ఎటు కాకుండా తినకముందు వచ్చినా కానీ ఇంత మనిషికి ఇంత తీసినా కానీ ఇంత కడుపు రెండే తిను ఇప్పుడు తిన్నాక వచ్చి బోలను కవర్లను అన్ని సిరేసి వెళ్తాను కోపంతో తినకముందు వచ్చినా అయిపో ఇప్పుడు ఏమున్నది అదే దానిమ్మకాయ అయితే తింటుందా అది కానీ మళ్ళీ రోజు తింటావా దానిమ్మకాయ కోపం కొద్ది సిరేసి పారేసుకోవాలి తువ్వాల ఎందుకు తీసినాం మమ్మీ అంత ఉడికినట్టు అయింది బిడ్డ నాకు అంత ఉడికినట్టు అయింది తీసేయాలి వేసి అంత ఉడుకుతాను ఇప్పుడు అది మళ్ళీ కొంచెం గాలి వస్తుంది ఇక దోస్తులు అక్కడ నుంచి ఒక మనం వెళ్ళినాం వెళ్ళి మళ్ళీ నుంచి గిరికి వచ్చినాం ఇక ఏంటంటే కుప్పలు తీసుకుంటాను దమన శిల్పులు పడితే తేళ్ళు పురుగు పూసి ఉంటుంది కుప్పల్లో ఇక వెంటనే కుప్పలు తీసుకొని ఇక పోతాం ఇంటికి ఇక పొద్దు వేయింది
వెంటనే దోస్తులు రేపు మళ్ళీ శనగ పడితే తేళ్ళు ఉంటాయి, పురుగు పూసి ఉంటుంది. కానీ వెంటనే కలుసుకుంటా ఇక తీసుకుంటా అన్నాం. తీసుకుంటే మంచిగా బయలు ఉంటుంది, గుంటుకు కూడా కొట్టుకోవచ్చు. ఆ డబ్బతో తీయాలి అంత పోతుంది. అంత పోతుంది మంచిగా డబ్బా తెచ్చి డబ్బతో తీస్తా. ఐదు దోస్తులుగా కలిసిన కాడికైతే ఇక కుప్పలు తీసినాం. ఇక ఇంటికి పోతాం. ఇక ఇవన్నీ చదువుకోవాలి. నాకు కోతి ఆగమాగం తీసింది. నీళ్ళు క్యాన్లో పోతాను. కొన్ని ఉండని మమ్మ తాగుతా. ఉండనే మొత్తం డబ్బు ఇన్ని ఉన్నాయి. ఇవి పత్తి గింజలు ఇది పెట్టాలా? తీసుకోనా? అన్నీ తెచ్చిన వరకు చింపిందా ఇక్కడ వాడేసి ఐదు దోస్తులు ఇంటికైతే పోతాను. మళ్ళీ ఇంటికాడ పని చేసుకోవాలి. మళ్ళీ మా బట్టండి ఇక ఈ నీళ్ళు ఎక్కడి మమ్మీ? ఎర్రగుంటాయి, బొత్తకుంటాయి. బొత్తగుంటాయి, ఎర్రగుంటాయి వచ్చి పెడతారు. చూడరు దోస్తులు ఇంత తెల్లగా ఉన్నాయి. గుట్ట నీళ్ళు బొట్లకుంటాయి, ఎర్రగుంటాయి. ఇక వచ్చి ఎల్లుడి చెరువులో పడతాయి. ఎల్లుడి చెరువులో పడితే ఇక పొలాలు ఎల్లుడి చెరువు పొలాలు అవుతాయి. ఆ వరద బొట్లకుంటలేదు, ఎర్రగుంటలేదు వరద ఈనాక వచ్చి ఇక ఈ చెరువులో పడితే ఈ చెరువు రెండుకి చెరువు వెనుక పొలాలు అవుతాయి. కానీ మరి కొంచెం వచ్చినాయి వరద బొట్ల రెండు 100 రోజులు పని చేసిన బట్టాలు దంచాలు ఇదంటే బయట వెళ్ళి మళ్ళీ దేవుడు మళ్ళీ 2 రోజులు పండు పెడితే మళ్ళీ దేవుడు కలుసుకుంటే ఇంతకి బయటికి వెళ్ళక రావట్లేదు 6 రోజులు.